గుండె నిండా కుడిగంటలు. టుడే జనవరి 5th ఎపిసోడ్. బాలు మీనాలకు నిజం చెప్పేసిన శాంతమ్మ. చింటూ రోహిణి అన్న బిడ్డ కాదు, కన్న బిడ్డ. కేక్ కట్ చేయడానికి సిద్ధమైన చింటూ చుట్టూ చూసి అమ్మ ఎక్కడా, అమ్మ వస్తేనే నేను కేక్ కట్ చేస్తానని అడుగుతాడు. ఆ మాట వినగానే బాలు వెంటనే చింటూ వాళ్ళ అమ్మ వచ్చిందా అని శాంతమ్మను ఆశ్చర్యంగా అడుగుతాడు బాలు. కళ్యాణి ఎక్కడా? అక్కడే ఉన్న ఇరుగు పొరుగు వారు కూడా అడుగుతారు. అక్కడితో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, చింటూ పుట్టినరోజు వేడుకలు మొదలవుతాయి. అందరూ చింటూను దీవిస్తుంటే అక్కడికి వచ్చిన రోహిణి తల్లి శాంతమ్మ ముఖంలో మాత్రం ఏదో తెలియని భయం, అసహనం కనిపిస్తుంది. బాలు మీనాలు శాంతమ్మను బయటకు తీసుకువెళ్ళి మాట్లాడుతారు. ఎందుకమ్మా అలా ఉన్నారు? అసలు చింటూ అత్త తన మేనల్లుడి పుట్టినరోజుకి ఎందుకు రాలేదు అని అడుగుతాడు. మీకు ఆరోగ్యం బాలేనప్పుడు కూడా రాలేదు, చింటూకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా రాలేదు, అసలు ఆమె మీ గురించి పట్టించుకున్నట్టు అనిపించడం లేదని బాలు శాంతమ్మతో అంటాడు. ఒక పసివాడిని బాధ పెట్టే హక్కు ఆమెకి ఎవరిచ్చారని బాలు ప్రశ్నిస్తాడు. చింటూ అత్త ఫోన్ నెంబర్ ఇవ్వమని శాంతమ్మను అడుగుతాడు బాలు. ఇక్కడికి రావడం ఆ అత్తకి ఇష్టం లేదు బాలు, ఎందుకంటే చింటూ ఆమెకు అన్న కొడుకు కాదు, కన్న కొడుకు అని అసలు నిజం చెబుతుంది. శాంతమ్మ మాటలు వినగానే బాలు మీనాలు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇన్ని రోజులు మా అందరితో అత్త అని ఎందుకు అబద్ధం చెప్పారు? ఇది పెద్ద మోసం అని మీనా ఆవేశంగా శాంతమ్మని అడుగుతుంది. అదంతా వాళ్ళ అమ్మ చెప్పిన అబద్ధం. నిజం చెప్పలేక, ఈ పాపాన్ని భరించలేక నేను ఈరోజు చస్తున్నాను. అది తన కన్న కొడుకు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నిజం బయటపెట్టిన శాంతమ్మ, బాలు మీనాలు షాక్. శాంతమ్మ మాటలు వినగానే బాలు మీనాలు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇన్ని రోజులు మా అందరితో అత్త అని ఎందుకు అబద్ధం చెప్పారు? ఇంత పెద్ద మోసమా అని మీనా ఆవేశంగా శాంతమ్మని అడుగుతుంది. అదంతా వాళ్ళ అమ్మ చెప్పిన అబద్ధం. నిజం చెప్పలేక, ఈ పాపాన్ని భరించలేక నేను రోజు చస్తున్నాను. అది తన కన్న కొడుకే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అసలు ఏం జరిగిందని బాలు శాంతమ్మను ప్రశ్నిస్తాడు. నా భర్త చనిపోయినప్పుడు మా కుటుంబం భారీ అప్పుల్లో మునిగిపోయింది. అప్పుడు కూతురు డిగ్రీ చదువుతుంది. ఆ సమయంలో ఒక ధనవంతుడు వచ్చి మీ అప్పులని నేను తీరుస్తాను, బదులుగా మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయమన్నాడు. వేరే దారి లేక నా కూతురికి ఇష్టం లేకపోయినా నేను బలవంతం చేసి ఒప్పించి అతనికి ఇచ్చి పెళ్లి చేశాను. కానీ దురదృష్టవశాత్తు పెళ్ళైన కొన్ని రోజులకే అతను చనిపోయాడని బాలు మీనాలకు బాధపడుతూ శాంతమ్మ చెబుతుంది. తన జీవితాన్ని నాశనం చేశానన్న కోపంతో నా కూతురు నా మీద పగ పెంచుకుంది. చదువుకుంటానని వెళ్ళిన తాను చదువు పూర్తయ్యాక చింటును తీసుకొని నా దగ్గరకు వచ్చింది. వాడిని నా దగ్గరే వదిలేసి వాడికి తను తల్లి అని ఎవరికి చెప్పొద్దు అని ఒట్టు వేయించుకొని దుబాయ్కి వెళ్ళిపోయిందని శాంతమ్మ బాలు మీనాలకు చెప్పింది. శాంతమ్మ చెప్పిన రోహిణి గత చరిత్ర విన్న తర్వాత మీనా మనసు కరుగుతుంది. నిజంగా మీ అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. ఆ వయసులో అప్పుల కోసం బలవంతంగా పెళ్లి చేసి ఆమె జీవితాన్ని ఇబ్బందుల్లో నెట్టారని మీనా జారిపడుతుంది. మీనా మాటలకు బాలు ఒక్కసారిగా ఫైర్ అవుతాడు. నీకు ఆమె కూతురికి జరిగిన అన్యాయం మాత్రమే కనిపిస్తుంది మీనా. మరి ఈ చిన్న ప్రాణం చింటూకి అన్యాయం జరగలేదా? కన్నతల్లి ఉండి కూడా అనాథలా బ్రతకడం అన్యాయం కాదా అని ప్రశ్నిస్తాడు. నా వల్ల నా కూతురి జీవితం పాడైందని నాకు తెలుసు. అందుకే దానికి ప్రాయశ్చిత్తంగా కూతురు వద్దు అనుకున్న చింటూని నేనే అక్కున చేర్చుకొని పెంచుతున్నానని బాలుకి చెబుతుంది శాంతమ్మ. మీరు పెంచడం వేరు, కానీ ఒక తల్లి తన బిడ్డను ఇలా అనాథలా వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీనా శాంతమ్మను నిలదీస్తుంది. నా కూతురికి ఇప్పుడు ఒక మంచి జీవితం కావాలి. ఒకవేళ ఈ విషయం వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఆమె కోరుకున్న జీవితం ఆమెకు దక్కదు. ఆ భయంతోనే తనకు కొడుకు ఉన్నాడన్న విషయాన్ని ఎవరికి చెప్పుకోవడం లేదు. ఆ రహస్యాన్ని కాపాడడం కోసమే చింటూని నాకు దూరం చేసిందని శాంతమ్మ బాలు మీనాలకి చెబుతుంది. శాంతమ్మ మాటలతో కూతురు ఎంత స్వార్థపరురాలుగా మారిందో బాలుకి అర్థమవుతుంది. అప్పులు చేసి మీరు తప్పు చేస్తే ఆ శిక్ష ఏ తప్పు చేయని ఈ పసివాడు చింటూ ఎందుకు అనుభవించాలి? లోకం తెలియని వాడు అమ్మ ఉండి కూడా లేనట్టుగా పెరగడం ఎంత నరకమో మీకు తెలుసా? వాడు అనాథ కాదు, మీ కూతురి స్వార్థానికి బలైన బిడ్డ అంటూ శాంతమ్మపై బాలు ఘాటుగా విరుచుకుపడతాడు. మీ అమ్మాయితో నేను ఒక్కసారి మాట్లాడాలి. తను చేస్తున్నది ఎంత పెద్ద తప్పో అడగాలి. వెంటనే నెంబర్ ఇవ్వండి అని పట్టుబడతాడు.
బాలుని మీనా వద్దని వారిస్తుంది. ఇప్పుడు ఫోన్ చేసి నిలదీస్తే పరిస్థితి ఇంకా పాడవుతుంది. ఇప్పుడిప్పుడే ఆ తల్లి మనసు కొంచెం మెత్తబడుతుంది. బిడ్డను దూరం చేసినందుకు లోలోపల బాధపడుతుంది. ఏదో ఒకరోజు తానే మనసు మార్చుకొని వచ్చి చింటూని తన దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పటి వరకు ఆగండని బాలుతో అంటుంది మీనా. ఇంట్లో చింటూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతాయి. మీనా, బాలు దగ్గరుండి చింటూతో కేక్ కట్ చేయించడానికి సిద్ధమవుతారు. అందరూ చప్పట్లు కొడుతూ చింటూని ఉత్సాహపరుస్తుంటే చింటూ కళ్ళు మాత్రం తన అమ్మ కోసం వెతుకుతుంటాయి. తన పుట్టినరోజున అమ్మ తన పక్కన లేకపోవడం, తనని అక్కున చేర్చుకోలేకపోవడం ఆ చిన్నారిని ఎంతగానో బాధ పెడుతుంది. బయట జరుగుతున్న తతంగాన్ని చాటుగా చూస్తున్న రోహిణికి మనసు ముక్కలవుతుంది. తన స్వార్థం వల్ల లేదా పరిస్థితుల వల్ల తన బిడ్డను తానే దూరం చేసుకున్నానని బాధపడుతుంది. మాటకు విలువ ఇచ్చి తన భావాలకు ఎవరికి తెలియకుండా దాచుకుంటాడు. ఇది చూసిన రోహిణికి మరింత దుఃఖం వస్తుంది. మనకు కూడా ఒక కొడుకు ఉంటే మనం కూడా ఇలాగే ఘనంగా బర్త్డే సెలబ్రేషన్ చేసేవాళ్ళం కదా అని తన మనసులోని ఆశను మీనా ముందు బయట పెడతాడు బాలు. నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. చింటూకి బర్త్డే చేస్తుంటే మన సొంత కొడుక్కి చేస్తున్నట్టే ఉందంటూ ఎమోషనల్ అవుతుంది. చింటూ పుట్టినరోజు వేడుకలో తన కొడుకును కనీసం తాకలేకపోయానన్న బాధ కంటే బాలు మీనా అక్కడ ఉండటం రోహిణికి పెద్ద సమస్యగా మారింది. భరించలేక ఆమె ఆ ఇల్లు వదిలి బయటకు వచ్చేస్తుంది. శాంతమ్మ ఫోన్ చేయగానే రోహిణి విరుచుకుపడుతుంది. నీ తెలివితక్కువ పనుల వల్లే ఈరోజు నేను నడి రోడ్డు మీద నిలబడ్డాను. అసలు వాళ్ళను ఇక్కడికి ఎందుకు రానిచ్చావు? నీ వల్ల నా జీవితం నాశనం అయిపోతుంది. వెంటనే వాళ్ళను అక్కడి నుంచి పంపించేయి అని కేకలు వేస్తుంది. వాళ్ళు చింటూపై చూపిస్తున్న ప్రేమ నీకు కనిపించడం లేదా? కన్నతల్లివైన నువ్వే వాడిని కాదనుకుంటే ముక్కు మొహం తెలియని వాళ్ళు వాడి కోసం ప్రాణం ఇస్తున్నారు. అంత ప్రేమ చూపించే వాళ్ళను నేను ఎలా వెళ్ళగొట్టాలి అని రోహిణిని సూటిగా ప్రశ్నిస్తుంది. శాంతమ్మ నిలదీయడంతో రోహిణి ఎదురుదాడి చేస్తుంది. అయితే నన్నే వెళ్ళిపోమ్మంటావా? నాకు ఏ సమస్య లేదు. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. అప్పుడు నీ చింటూకి ఏం సమాధానం చెప్తావో నీ ఇష్టం అంటూ తల్లిని బెదిరిస్తుంది. తన కూతురు నిజంగానే వెళ్ళిపోతే చింటూ తట్టుకోలేడని భయపడి వద్దు రోహిణి, నువ్వు వెళ్ళిపోతే వాడు ఇంకా బాధపడతాడు. కాసేపు ఆగు అని శాంతమ్మ బ్రతిమాలుతుంది. నాకు టైం అవుతుంది. అత్తగారింటికి సమయానికి వెళ్ళాలి. లేదంటే వాళ్ళకి అనుమానం వస్తుంది. ఏదో ఒకటి చేసి ఆ బాలు మీనాలను అక్కడి నుంచి పంపించు. నేను వాడితో కాసేపు గడిపి వెళ్ళిపోవాలని అంటుంది. ఇందులోనే బాలు మీనాలు ఇక మాకు టైం అవుతుంది, మేము వెళ్తామని అంటారు. చింటూ బాగోగుల గురించి ఇలాంటి ఇబ్బంది పడకండి, మేము మీకున్నాం అంటూ శాంతమ్మకు ధైర్యం ఇచ్చి వెళ్ళిపోతారు. బాలు మీనాలు ఇల్లు వదిలి వెళ్ళగానే అప్పటి వరకు బిగపట్టుకున్న రోహిణి తన ప్రేమను చూపిస్తుంది. పరుగున వెళ్ళి చింటూని హత్తుకొని గట్టిగా ఏడ్చేస్తుంది. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండి కూడా నా దగ్గరికి ఎందుకు రాలేదు అన్న చింటూ మాటలకు ఆమె దగ్గర సమాధానం లేదు. నన్ను క్షమించు అని వేడుకుంటూ చింటూని ఆడుకోమని బయటకు పంపిస్తుంది. బిడ్డ గదిలో నుంచి వెళ్ళగానే తల్లిపై రోహిణి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నా జీవితాన్ని ఇంకా ఎంత నాశనం చేయాలనుకుంటున్నావు? అసలు వాళ్ళని ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు? నా కాపురాన్ని, నా గౌరవాన్ని రోడ్డు మీద పడేయాలనుకుంటున్నావా అంటూ కేకలు వేస్తుంది. రోహిణి శాంతమ్మను నిలదీయగా ఈసారి శాంతమ్మ ఏమాత్రం తగ్గకుండా ఘాటుగా సమాధానం ఇచ్చింది. వాళ్ళ దృష్టిలో నేను ఎవరినో తెలుసా? ఒక మనిషిని. నీ బిడ్డను నువ్వు వదిలేసి నీ దారి నువ్వు చూసుకుంటే అష్టకష్టాలు పడి ఆ పసివాడిని పెంచుతున్నావు కానాదను. నువ్వు కన్నతల్లివై ఉండి కూడా వాడిని కాదనుకున్నావు. నేను మాత్రం వాడి కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తున్నాను అంటూ రోహిణి సమాధానం ఇస్తుంది. ఏంటి, నా గతం మొత్తం వాళ్ళకి చెప్పేసి నన్ను స్వార్థపరిణాలని చేస్తావా? నా భవిష్యత్తును నాశనం చేస్తావా? నా కాపురం రోడ్డున పడితే నీకు సంతోషమా అంటూ రోహిణి తల్లిని ప్రశ్నిస్తుంది. నీ భవిష్యత్తు నీ చేతిలోనే లేదు రోహిణి. నీ జీవితం అబద్ధాల పునాదుల మీద ఉంది. ఆ పునాదులు ఎక్కడ కూలిపోతాయో అన్న భయంతోనే నువ్వు వణుకుతున్నావు. ఈరోజు పుట్టినరోజు అని వాడు నీ కోసం 1000 కళ్ళతో ఎదురుచూశాడు. కానీ నువ్వు మాత్రం ఏదో అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నావని రోహిణి శాంతమ్మను కడిగి పారేస్తుంది. శాంతమ్మ కడిగి పారేయడంతో రోహిణి కాస్త తగ్గి తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు వాళ్ళు ఇక్కడికి వస్తారని నాకేం తెలుసును? వాళ్ళని రాకుండా ఆపాల్సింది కదా అని అంటుంది. వాళ్ళు వస్తారని నేను ఊహించలేదు రోహిణి. కానీ నువ్వు గమనించావా? వాళ్ళు వెనుక నన్ను నిలదీయడానికి పరుగున వచ్చావు. కానీ ఇన్నాళ్ళ తర్వాత నీ కొడుకుని కలుస్తున్నావు కదా, వాడితో కాసేపు సంతోషంగా గడపాలని అనుకున్నావా? బిడ్డ కంటే నీకు పరువే ముఖ్యం అయిపోయిందని నిలదీస్తుంది.
మన ఇంటి విషయాలు, నా గతం వాళ్ళకి ఎందుకు చెప్పాలి? నీకు వాళ్ళే అంత ముఖ్యమా అని కోపంతో ఊగిపోతుంది రోహిణి. వాళ్ళు ఈ బిడ్డ గురించి ఆలోచిస్తున్నంతలో 1% కూడా నువ్వు ఆలోచించడం లేదు. వాళ్ళు చింటిపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ఇప్పుడు వాళ్ళు నన్ను పదే పదే సంప్రదాయించాలనుకుంటున్నారు. నా నెంబర్ అడుగుతున్నారు. మరి ఇవ్వాలా వద్దా అని ప్రశ్న వేస్తుంది. శాంతమ్మ నెంబర్ అడుగుతున్నారని చెప్పగానే రోహిణికి కోపం తలకెక్కుతుంది. నువ్వు అసలు వాళ్ళకి నా గురించి ఏం చెప్పావు? నీ కూతురు పేరు కళ్యాణి కాదు రోహిణి అని చెప్పలేకపోయావా? ఒకవేళ నిజం తెలిస్తే భర్త లేని నువ్వు, భర్త ఉన్న నేను ఇద్దరం కలిసి రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. నా కాపురాన్ని కూల్చకు అంటూ శాంతమ్మను తీవ్రంగా హెచ్చరిస్తుంది.